హలో గాయస్, మనకి నిన్న రాజస్థాన్ రాయల్స్ వర్సెస్ పంజాబ్ కింగ్స్ మ్యాచ్ కంప్లీట్ అయింది కదా. సో ఈ మ్యాచ్లో చూసుకుంటే మనకి పంజాబ్ కింగ్స్ 10 రన్స్ తేడాతో గెలవడం జరిగింది. అయితే మరి ఈ గెలుపుతో పంజాబ్ కింగ్స్ మళ్ళీ ప్లే ఆఫ్ రేసుకు కూడా వెళ్ళడం జరిగింది. సో అయితే దాదాపు ఒక 11 సంవత్సరాల తర్వాత, అంటే మనకి ఎప్పుడో 2014లో మ్యాక్స్వెల్ యొక్క విధ్వంసం వల్ల వాళ్ళు ప్లే ఆఫ్ రేస్లోకి అయితే అప్పుడు వెళ్ళడం జరిగింది. సో అయితే అప్పటి నుంచి ఇప్పటి వరకు వాళ్ళు ప్లే ఆఫ్ రేస్లో అడుగు పెట్టింది లేదు. సో మరి నిన్న చూసుకుంటే మరి ఓవరాల్ టీమ్ ఎఫర్ట్ వల్ల సో మళ్ళీ వీళ్ళు ప్లే ఆఫ్ రేస్లోకి అయితే అడుగు పెట్టడం జరిగింది. సో మరి ఈ ప్లే ఆఫ్స్కి తీసుకెళ్ళిన కెప్టెన్ ఎవరో అయ్యా అంటే మనకి శ్రేయస్ అయ్యర్ మాత్రమే. సో మరి ఈ శ్రేయస్ అయ్యర్ సో నిన్న పంజాబ్ కింగ్స్ని ప్లే ఆఫ్ రేస్ చేర్చడంతో సో ఒక రికార్డ్ని అయితే క్రియేట్ చేశాడు. సో ఆ రికార్డ్ ఏంటంటే మనకు అంతకుముందు ఢిల్లీ క్యాపిటల్స్ టీం తరఫున చూసుకుంటే మరి కెప్టెన్గా ఉండి ఢిల్లీ క్యాపిటల్స్ టీంను కూడా ప్లే ఆఫ్ చేశాడు. సో దాని తర్వాత లాస్ట్ ఇయర్ చూసుకుంటే కేకేఆర్ తరఫున మరి కెప్టెన్గా ఉండి టైటిల్ కొట్టించాడు. సో మళ్ళీ ఈ ఇయర్ చూసుకుంటే మళ్ళీ ఈ పంజాబ్ కింగ్స్ టీం తరఫున కెప్టెన్గా ఉండి సో మరి ఈ ఇయర్ 11 సంవత్సరాల తర్వాత మళ్ళీ పంజాబ్ కింగ్స్ని ప్లే ఆఫ్ రేస్లో అయితే నిలబెడతాం జరిగింది. సో దీంతో ఇప్పటి వరకు ఏ కెప్టెన్ కూడా మరి త్రీ టీమ్స్కి కెప్టెన్గా ఉండి మరి వాటిని ప్లే ఆఫ్ చేసిన కెప్టెన్ ఇప్పటి వరకు ఎవరు కూడా లేడు. సో మరి ప్రస్తుతం మరి ఈ రికార్డ్ని అయితే మరి శ్రేయస్ అయ్యర్ ఈ రికార్డ్ని అయితే క్రియేట్ చేయడం జరిగింది.